హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య చాలామంది 10 మంది క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 కొటేషన్లు తీసుకుంటున్నారు ఒకే మెనూకి. ఉదాహరణకి నేను ఒక మెనూ ఇచ్చాను, ఎవరికో ఒక 350 రూపాయలకు ఒక మెనూ ఇచ్చాను అనుకుందాం. ఆ ప్రైజింగు ఆ లిస్ట్ అంతా పట్టుకెళ్ళి వేరే ఒక క్యాటరీ దగ్గరికి వెళ్తారు, వాడి దగ్గర చూపిస్తారు, ఒక 50 రూపాయలు తగ్గిస్తాడు, ఇంకో 10 రూపాయలు ఇలాగ అందరి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రొటేషన్ కోసం వ్యాపారం చేసి కూడా ఏం చేస్తాడంటే, నేను 350 రూపాయల్లో మంచి ఫుడ్కి కాస్ట్లీ ఆయిల్స్ బెస్ట్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెయ్యి ఉందండి, 350 రూపాయల ప్లేట్లు బిర్యానీలో నేను మంచి నెయ్యి వాడతానండి. అదే 150-200 రూపాయల్లో వాడేవాడు ఏం చేస్తాడు? నెయ్యి ఎసెన్సీ వాడతాడు, డాల్డా వాడతాడు. 100 రూపాయలు డాల్డా బయటికి 700 రూపాయల నెయ్యికి తేడా ఉంది కదా, క్వాలిటీ పోతుంది. బాస్మతి రైస్ ఉందండి, 180 పడుతుంది, 190 పడుతుంది నా దగ్గర కేజీ. డీమార్ట్కి వెళ్తే 60 రూపాయలు దొరుకుతుంది కదా, అది వాడతాడు, క్వాలిటీ పడిపోద్ది. కూరగాయలు ఉన్నాయండి, ఫ్రెష్గా ఈరోజు వచ్చిన కూరగాయలు కొనాలంటే రేటు పడుతుంది. వీడేం చేస్తాడు? నిన్న ఉండిపోయిన కూరగాయలు తెచ్చుకొని మీకు కట్ చేసి వేబీస్ పెడితే ఏదైంది మీకే తెలుస్తుంది. నేనంటుంది క్వాలిటీ కావాలంటే రేటు పడుతుందండి. డూప్లికేట్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా క్యాటరింగ్ చేయించుకోండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని 100 మందిని పిలుస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు, మిమ్మల్ని నమ్మి వచ్చిన కస్టమర్లకి మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ అతిథులకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళు మీ దగ్గర ఆరోగ్యంగా వచ్చి ఇంటికి అనారోగ్యంగా వెళ్ళే విధంగా ఫుడ్ ఇవ్వకండి. చూడండి, కొంతమంది అంటారు, అబ్బా కడుపులో టైట్గా ఉంది, బద్ధకంగా ఉంది, జిడ్డుగా ఉంది, ఈరోజు ఏటో ఉంది, ఈ బిర్యానీ తిన్నాను, ఈ ఫుడ్ తిన్నాను, అసలు బాగాలేదు అంటారు కదా. రీజన్ ఒకటేనండి, పనికిరాని ఆయిల్స్, డాల్డాలు, చెత్త చెదారం ఇవన్నీ వాడితేనే హెల్త్ పాడైపోద్ది. సో మీ యొక్క అతిథులకి నిజంగా మంచి ఫుడ్ పెట్టాలనుకుంటే, వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే, పలానా వ్యక్తి ఇంత అద్భుతంగా పెట్టాడు అని చెప్పుకోవాలనుకుంటే క్వాలిటీ అవుతుందండి. క్వాలిటీ అవుతుంది, రేట్ అవుతుంది. మంచి హైజీనిక్గా తయారు చేయాలంటే ఇలాంటి ఒక మంచి క్యాటరింగ్ పట్టుకోండి, అంతే. నేను చెప్తుంది కదా, 150 రూపాయలకు వచ్చినోడికి 200 రూపాయలు వచ్చినోడు చేయలేడు. నేను మీకు అలాంటి మంచి క్యాటరింగ్లు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. బెస్ట్ క్వాలిటీ ఇస్తాను, బెస్ట్ ఫుడ్ ఇస్తాను, మీ జీవితంలో గుర్తుండిపోయే టేస్ట్లు ఇస్తాను. థ్యాంక్ యూ.